ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనము క్రిందటి రోజు అరుణాచలం మహత్యం గురించి, అంటే అరుణాచలం ఏ విధంగా ఆవిర్భవించింది అన్న వాటి గురించి మనం చర్చించుకున్నాము. అయితే ఈరోజు ఈ అరుణాచలం కొండ యొక్క గొప్పతనం, ఇక్కడికి వచ్చి దేవీ దేవతలు ఎటువంటి మహిమలు, ఎటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నారు, అక్కడ ఉన్న పశుపక్షాదులు ఎలా తరించాయి, అక్కడికి వస్తున్న మానవులు ఎలా తరిస్తున్నారు అన్న దాని గురించి చూద్దాము. అయితే ఈ అరుణాచలం ఏ విధంగా ఆవిర్భవించింది అన్న దాని గురించి కీనోపనిషత్తులో ఉంటుంది. అదేవిధంగా అరుణాచలంలో అన్నదానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న దాని గురించి విద్యాసార సంహితలో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ అరుణాచలం యొక్క కొండ గొప్పతనం గురించి స్కాంద పురాణంలో తెలియజేయబడింది. ఈ అరుణాచలము మొట్టమొదట కృతయుగం నుంచి కలియుగం వరకు రత్నగిరి అని ఒక యుగంలోను, కనకాచలం అని ఒక యుగంలోను, రజతాచలం అని ఒక యుగంలోను, ఇప్పుడు కలియుగం వచ్చేసరికి అరుణాచలంగా పిలుస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఈ అరుణాచలము ఇంత ప్రాశస్త్యం పొంది ఉంది. అయితే ఇక్కడ ఎవరెవరు, ఏ దేవీ దేవతలు ఎటువంటి ఫలితాలను పొందుకున్నారు అన్న దాని గురించి మనం ఒక 2 నిమిషాలు చూసినట్లయితే, ఒకానొక సందర్భంలో వైకుంఠంలో ఉన్న నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఆయన సమయాన్ని మించి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అనమాట. అలా యోగ నిద్రలోకి వెళ్ళిన ఆయనను యోగ నిద్రలో నుంచి బయట తీసుకురావడం కోసము అందరూ దేవీ దేవతలు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ విఫలమైపోతారు. అందరూ వెళ్ళి మహాదేవుని ప్రార్థించగా మహాదేవుని యొక్క త్రినేత్రంలో నుంచి వచ్చిన, అంటే మహాదేవుడు ఆ సమయంలో త్రినేత్రాన్ని తెరుస్తాడు. అలా తెరిచిన ఆయన త్రినేత్రంలో నుంచి వచ్చిన ఆ అగ్ని కణికలు 33 మంది దేవతలుగా ఆవిర్భవిస్తారు. ఈ 33 మంది దేవతలు వారికి తెలిసిన కళలను ఉపయోగించి నారాయణుడిని యోగ నిద్రలో నుంచి బయట తీసుకొస్తారన్నమాట. అయితే ఆయన యోగ నిద్రలో నుంచి బయట వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. అయ్యో, నేను సమయానికి మించి ఇలా యోగ నిద్రలోకి వెళ్ళిపోయాను అని చెప్పి ఆయన నా వల్ల పొరపాటు జరిగిపోయిందని మహాదేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతాడు. నేను దీనికి ప్రాయశ్చిత్తం ఏదైనా చేసుకుంటాను, నాకు ఏదైనా ఒక మార్గోపదేశం చేయండి అని అడిగినప్పుడు మహాదేవుడు నువ్వు పశ్చాత్తాపం పడుతున్నావు, చాలు, నువ్వేమీ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు. అప్పుడు నారాయణుడు, లేదు, నేను చేసిన పొరపాటుకు గాను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తారు. అయితే ఒకవేళ నువ్వు ప్రాయశ్చిత్తం ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే భూలోకంలో అరుణాచలం ఒక ప్రదేశం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని చెప్తారనమాట. అప్పుడు నారాయణుడు అరుణాచలం కొండ దగ్గరకు వచ్చి ఆయన యొక్క పొరపాటుకు గాను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ సాధన చేస్తారనమాట. ఆ విధంగా ఆయన తమోగుణం చేత నిద్రించిన, అంటే తమోగుణం చేత యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన ఆయన పొరపాటుకు గాను ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఆ తర్వాత సూర్య భగవానుడు రాక్షసుల చేత పీడించబడుతూ ఆయన యొక్క తేజస్సును కోల్పోతాడు. ఆయన గురువు చేత ఉపదేశించబడిన వాడై అరుణాచలం కొండకు వచ్చి అరుణాచలేశ్వరుని సేవించి సాధన చేసుకొని ఆయన యొక్క తేజస్సును తిరిగి తెచ్చుకుంటాడనమాట. తర్వాత దేవేంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అక్కడ అలసిపోయి ఆయన యొక్క బలం మొత్తం క్షీణించిపోతుంది. అలా బలం మొత్తం క్షీణించిపోయిన తర్వాత ఆయన మొత్తం నీరసించిపోయిన తర్వాత ఆయనకు వాళ్ళ యొక్క ఆ గురువులు ఉపదేశించిన కారణంగా ఆయన అరుణాచలం కొండకు వచ్చి అరుణాచలేశ్వరుడిని సేవించుకుని సాధన చేసి ఆయన యొక్క శక్తిని తిరిగి పొందుకోవడమే కాకుండా ఆ దేవేంద్రుడు ఆ ఇంద్ర పదవిని కూడా సొంతం చేసుకుంటాడు. తర్వాత ఇంతమంది ఇన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారు, నేను కూడా వెళ్ళి అరుణాచలేశ్వరుడిని సేవించుకొని నా మనోవాంఛను సిద్ధింప చేసుకుంటాను అని చెప్పి ఆదిశేషుడు అరుణాచలం వచ్చి అరుణాచలేశ్వరుడిని సేవించి ఆయన యొక్క మనసులో ఉన్న కోరికను అరుణాచలేశ్వరుడికి తెలియచేస్తాడు. ఆదిశేషుని మనసులో ఉన్న కోరిక ఏంటి అంటే, నేను ఏ కాలంలో అయినా ఏ యుగంలో అయినా సరే భూమి మీద అవతరించినప్పుడు నాకు కావలసిన రూపాన్ని పొందే శక్తి నాకు ఇవ్వండి
అని కోరుకుంటారన్నమాట. ఆ విధంగా ఆయన యొక్క కోరికను సిద్ధింప చేసుకుంటారు. దేవతలందరూ రాక్షసుల చేత దేవదానవుల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రాక్షసుల దగ్గర నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం అని చెప్పి అరుణాచలం దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారన్నమాట. తర్వాత దక్ష యజ్ఞంలో ఎంతోమంది దేవీ దేవతలు వారి వారి అంగాలను పోగొట్టుకుంటారన్నమాట. అంటే వీరభద్రుడు వచ్చి అక్కడ సంహారం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ధాటికి తట్టుకోలేక కొంతమంది దేవీ దేవతలు అడ్డుగా నిలబడినప్పుడు వాళ్ళ శరీరాల్లో కొన్ని కొన్ని అంగాలను కోల్పోతారు. అవన్నీ తిరిగి వాళ్ళు అరుణాచలం వచ్చిన తర్వాత తిరిగి పొందుకుంటారన్నమాట. అలాగే బలిచక్రవర్తి వామనమూర్తికి దానం చేస్తూ ఉన్నప్పుడు శుక్రాచార్యుని కన్ను పోగొట్టుకుంటాడు. శుక్రాచార్యుడు మళ్ళీ అరుణాచలం వచ్చి సాధన చేసుకుని ఆయన యొక్క కన్నును తిరిగి పొందుకుంటారన్నమాట. అదేవిధంగా సప్తర్షులు ఒకానొక సందర్భంలో సప్తర్షులందరూ శాపానికి గురైపోతారు. వారందరూ ఆ శాప విమోచనం నుంచి అరుణాచలం వచ్చిన తర్వాతనే వారు అందులో నుంచి బయటపడతారన్నమాట. తర్వాత భరత మహర్షి లేడి మీద మోహంతో తిరిగి మళ్ళీ లేడి జన్మం తీసుకుంటాడు. లేడి జన్మం తీసుకున్న ఆయనకు ఆ మోహబంధం తెగిపోతుందన్నమాట. ఆయన మళ్ళీ అరుణాచలం వచ్చి తపస్సు చేసుకొని ఆ మోహబంధాల నుంచి విడిపోయి ముక్తిని పోగొట్టుకుంటాడు. నలమహారాజు అరుణాచలేశ్వరుని పూజించి ధర్మాత్ముడై అన్ని కష్టాల్లో కూడా తట్టుకుని నిలబడడానికి కారణము అరుణాచలేశ్వరుని యొక్క అనుగ్రహం అన్నమాట. ఈ విధంగా దేవీ దేవతలు అందరూ అరుణాచలం వచ్చి వాళ్ళని వాళ్ళు తరింప చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చూడండి, ఇక్కడ నారాయణుడు తమోగుణానికి వసుడైపోయి అలా యోగ నిద్రలో సమయానికి మించి నిద్రపోయాడు. కాబట్టి ఆయన అరుణాచలం వచ్చి ఆయన యొక్క పాపాలను ఆయన యొక్క పొరపాటును సరిదిద్దుకున్నాడు. ఇలా మనం తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనము కొంచెం మాత్రమే. కానీ దీని ఆంతరిక అర్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు, అందులో ఉన్న అసలు విషయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు దీని గురించి పూర్తిగా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నారాయణుడు అంతటి వాడే ఈ తమో గుణానికి వసుడయ్యాడు. అంటే ఇక్కడ ఆయన దాన్ని గెలవలేక కాదు, లేదు అంటే దానిని గెలవడానికి ఆయనకి చేతగాక కాదు. ఇక్కడ వాళ్ళు మనకు ఒకటి నేర్పించాలనుకుంటున్నారు. ఏంటి అంటే తమో గుణము ఎప్పుడు నిద్రలో ఉండడము, మత్తులో ఉండడము, బద్ధకంలో ఉండడము, ఇటువంటి వాటిని మనం వదిలించుకోనట్లయితే మన ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది. మనం నిద్రపోవడానికి ఒక సమయం ఉంటుంది. సమయానికి మించి మనం నిద్రపోతూ ఉన్నాము అంటే మన సమయం కాస్త నిద్రలో గడిచిపోతుంది. అటువంటి సందర్భంలో మనం భూమి మీద చేయాలి అనుకున్న కార్యక్రమాలు చేయలేకుండా పోతాము. అలా ఎవ్వరు సమయానికి మించి వారు నిద్రలోకి వెళ్ళకూడదు అని మనకు తెలియజేయడం కోసం ఇక్కడ నారాయణుడు మనకు చూపిస్తున్నారన్నమాట. అయితే ఇటువంటి ఈ తమో గుణం చేత మనము బందీలు కాకుండా ఉండాలి అంటే అరుణాచలేశ్వరుణ్ణి దర్శించినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు మనకు అందులో నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అరుణాచలము అంటే కొన్ని సందర్భాల్లో ఆత్మను మనము అగ్ని రూపంలో తెలియజేస్తూ ఉంటాము. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు వారు చెప్పారు, జ్ఞానము అనే అగ్నిలో మనము కర్మలను దగ్ధం చేసుకోవచ్చు. అంటే జ్ఞానాన్ని కూడా మనం అగ్నితో సమానంగా చూస్తూ ఉంటాము. మనలో ఎప్పుడైతే జ్ఞానాగ్ని రగులుతుందో అప్పుడు మనలో ఉన్న మోహబంధాలు కానీ, అలాగే ఈ తమోగుణ బంధాలు కానీ ఏవైనా సరే దహించుకుపోతాయి. అటువంటి ఆ జ్ఞానము అనే అగ్ని మనకు అరుణాచలం వచ్చినప్పుడు మనలో ఆ అగ్ని రగులుతుంది. అయితే బాహ్యంగా చూసుకున్నట్లయితే అరుణాచలం వచ్చి మనం చూస్తే అక్కడ ఉన్న రోడ్లు, అక్కడ ఉన్న కొండలు ఇవే మనకు కనిపిస్తాయి. కానీ మనం అంతరంలో అరుణాచలాన్ని దర్శించాలి, అంతరంలో అరుణాచలాన్ని మనం పట్టుకోవాలి. అది దీని యొక్క అర్థము. అలాగే సూర్య భగవానుడు ఎప్పుడు తేజస్సును ఇస్తూనే ఉంటాడు. అటువంటి సూర్య భగవానుడి తేజస్సు కూడా తగ్గినప్పుడు ఆయన అరుణాచలేశ్వరుణ్ణి
అరుణాచలేశ్వరుడు గురించి తపస్సు చేసినప్పుడు తిరిగి మళ్ళీ ఆయన యొక్క తేజస్సును ఆయన పొందుకున్నాడు. అంటే మనలో ఉన్న తేజస్సు, అంటే ఆత్మ యొక్క తేజస్సు మాయ చేత కప్పబడిపోతూ ఉంటుంది. అటువంటి ఆ మాయను, ఆ ఆత్మ యొక్క తేజస్సును తిరిగి పొందుకోవాలి అంటే ఆ మాయను తొలగించుకోవాలి. ఆ మాయను మనం తొలగించుకోవాలి అంటే మనము మన ఆత్మను ఆశ్రయించాలి. మన ఆత్మను మనం ఆశ్రయించినప్పుడు మనకు ఆ యొక్క మాయ నుంచి బయటపడతాము. అప్పుడు మన ఆత్మ యొక్క తేజస్సు సూర్యుని వలె ప్రకాశిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దేవేంద్రుడు కానీ, ఆదిశేషుడు కానీ, మిగిలిన దేవీ దేవతలు కానీ వీరందరూ కూడా వాళ్ళు ఏవేవైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి అరుణాచలం వచ్చిన తర్వాతనే పొందుకున్నారు. అంటే దాని అర్థం ఇక్కడ ఏంటి అంటే మన జీవితంలో మనం ఏవేవైతే పోగొట్టుకున్నామో, ఏవేవైతే అసంపూర్ణంగా వదిలిపెట్టేస్తున్నామో వాటన్నింటినీ మనం పరిపూర్ణం చేసుకోవడానికి మనకు అవసరమైంది ఆత్మజ్ఞానము. అటువంటి ఆత్మజ్ఞానము అరుణాచలం వచ్చినప్పుడు మనకు సిద్ధిస్తుంది. ఎలా అరుణాచలం వచ్చినప్పుడు మనకు ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అంటే అరుణాచలేశ్వరుడు అగ్నిలింగమై కూర్చున్నాడు. ఆ అగ్ని రూపంలో మనలో ఆ యొక్క ఆ జ్ఞానాగ్నిని రగిలిస్తాడు. ఎప్పుడైతే జ్ఞానం అనే అగ్ని మనలో రగులుతుందో మనలో ఉన్న అజ్ఞానము దహించబడుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న అజ్ఞానం దహించబడుతుందో అప్పుడు మనకు జ్ఞానము ఉదయిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం మనలో ఉదయిస్తుందో ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ ఆత్మ యొక్క ప్రకాశంతో మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న శాపాలు, మనలో ఉన్న అన్ని మోహబంధాలు, వ్యామోహాలు అన్నీ మనలో నుంచి వెళ్ళిపోతాయి. అది అరుణాచలం యొక్క దర్శనము. అలా కాకుండా అరుణాచలం వెళ్తే మాకు మేలు జరుగుతుందని చెప్పేసి కొన్ని కోట్ల సార్లు నువ్వు బస్సులో వెళ్ళి టికెట్లు కొనుక్కొని అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి అలా అరుణాచలేశ్వరుని దర్శించుకొని వచ్చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనం నీకు 10% అయితే అరుణాచలం గురించి పూర్తిగా తెలుసుకొని అసలు ఆ అరుణాచలం అంటేనే ఆత్మదర్శనం అన్న జ్ఞానాన్ని నేర్చుకొని హృదయంలో అరుణాచలేశ్వరుని దర్శించుకున్నప్పుడు మనకు కలిగే ఫలితము 100%. కాబట్టి మనము అరుణాచలేశ్వరుని హృదయంలో దర్శించాలి. అలాగే ఈ అరుణాచలం కొండ మీద పశుపక్షాదులు, సాలెపురుగు, ఏనుగు, అలాగే కీటకాలు, చిలుక, ఇలా చాలా పశుపక్షాదులు వాటి జీవనాన్ని అవి జీవిస్తూనే అరుణాచలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ముక్తిని సాధిస్తాయన్నమాట. సాలెపురుగు గూడు కట్టుకుంటుంది, తన కోసం తాను గూడు కట్టుకుంటుంది. దానికి అరుణాచలేశ్వరుడు నా కోసం గూడు కట్టింది సాలెపురుగు అని చెప్పేసి దానికి ముక్తిని ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఏనుగు కొండ మీద తన యొక్క దూడలకు పాలిస్తూ ఉన్నప్పుడు ఆ పాల ధారలు అరుణాచలం కొండ మీద పడినప్పుడు ఈ ఆవు నాకు అభిషేకం చేసింది అని చెప్పి ఆవుకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఏనుగు ఆకలితో ఆర్తనాదాలు చేస్తూ తన నోట్లో ఉన్న ఆ జలం కాస్త ఆ కొండ మీద పడినప్పుడు దాని యొక్క ఆ ఏనుగు యొక్క మదధారలు నా మీద పడినాయి, ఆ విధంగా అది నన్ను అభిషేకించింది అని చెప్పేసి ఆ ఏనుగుకి ఆయన ముక్తిని ప్రసాదిస్తాడు. అంటే వాటి కోసం అవి బ్రతుకుతూ ఉన్నా సరే వాటికి ముక్తిని ప్రసాదించాడు. అంటే మన జీవితంలో మనం ఆత్మజ్ఞానాన్ని పొందుకున్న తర్వాత మన కోసం మనం బ్రతుకుతూ ఉన్నా సరే అది లోక కళ్యాణానికి కారణమవుతుంది. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు ఆత్మజ్ఞానాన్ని పొందుకొని సీతామాత కోసము రావణ సంహారం చేశాడు, అది లోక కళ్యాణం అయ్యింది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆత్మజ్ఞానాన్ని పొందుకున్నారు, తల్లిదండ్రులను విడిపించడం కోసము కంసుని సంహరించాడు, అది లోక కళ్యాణం అయ్యింది. అదేవిధంగా ఆత్మజ్ఞానంతో ఉన్నవారు, ఆత్మజ్ఞానాన్ని పొందుకున్నవారు, వారి కోసం వారు చేసుకున్న కర్మలు కూడా అవి లోక కళ్యాణానికి కారణమవుతాయి. ఆ విధంగా ఎప్పుడు జరుగుతుంది అంటే మనలో ఉన్న ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ ప్రకాశం జరుగుతూ ఉన్నప్పుడు మనం చేసే ఏ కార్యమైనా ఏ కార్యక్రమమైనా సరే అది ధర్మం అవుతుంది. మనము నిత్యము ధర్మాన్ని ఆధారం చేసుకుని మన కర్మలను నిత్యము ఆచరిస్తూ ఉన్నట్లయితే ఈ కర్మ నుంచి మనము బయటపడవచ్చు. లేదు అంటే కర్మకు మనం బందీలమైపోయి కర్మలో చిక్కుకుపోయి దాని నుంచి బయటపడలేక
మనము ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి మనకు అరుణాచలేశ్వరుడు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ యొక్క గొప్పతనం ఏంటి అంటే, అసలు ప్రదక్షిణ అంటే అంటే పాపాలను పోగొట్టేది, శక్తివంతమైన పాపాలను కూడా పోగొట్టగలిగింది. అంటే కోరిన కోరికలు తీర్చేది. క్షి అంటే కర్మలను నశింపచేసేది. అంటే ముక్తిని ప్రసాదించేది. అసలు ప్రదక్షిణ అంటే ఏంటి అంటే, ఘోరమైన శక్తివంతమైన పాపాలను కూడా కోరిన కోరికలు తీర్చి కర్మలను నశింపచేసి ముక్తిని ప్రసాదించేది ప్రదక్షిణము. ఇటువంటి ప్రదక్షిణాన్ని ఏ వారాలలో చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా మనకు ఈ అరుణాచల మహత్యంలో క్లియర్గా తెలియజేయబడుతుంది అన్నమాట. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అరుణాచల గిరి ప్రదక్షిణము అంటే ఆత్మ ప్రదక్షిణము. మన ఆత్మకు మనం ప్రదక్షిణ చేయాలి. ప్రతి నిత్యము మన ఆత్మతో మనం అనుసంధానం అవుతూ ఉండాలి. మన ఆత్మతో మనము సంభాషిస్తూ ఉండాలి. ఆ విధంగా మనము గిరి ప్రదక్షిణ అంటే మనం అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే కలిగే ఫలితం ఒకటి, మన ఆత్మతో మనం అనుసంధానమై మన ఆత్మ ప్రదక్షిణ చేస్తే ఫలితము దానికి రెండింతలుగా ఉంటుంది. కాబట్టి మనం బాహ్యార్థాన్ని తీసుకోవాలి, అంతరార్థాన్ని తీసుకోవాలి. బాహ్యంలో క్రతువు చెయ్యాలి, అంతరంలో సాధన చెయ్యాలి. ఇవి రెండూ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని యొక్క కృపతో మనం ముక్తిని సాధిస్తాము. ఎటువంటి కర్మలను అంటించుకోకుండా తెచ్చుకున్న కర్మలన్నింటినీ అనుభవించేస్తూ చివరికి మనము ముక్తిని సాధించడం కోసం మన ఈ జన్మను మనం ఉపయోగించుకోవాలి. ఎటువంటి మోహాలకు, ఎటువంటి మాయలకు, ఎటువంటి బందీలకు మనం లోను కాకుండా అరుణాచలేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనము మన జీవితాన్ని సునాయాసంగా దాటేయాలి. అటువంటి స్థితి మనకు కలగాలి అంటే మనం సాధన చేయాలి. ఎటువంటి సాధన చేయాలి? మనము ఆత్మస్వరూపమున్న జ్ఞానాన్ని తెలుసుకునే సాధన చేయాలి. అటువంటి సాధన మనం ఎప్పుడు చేస్తాము అంటే, మనలో ఉన్న మన శ్వాసను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆలోచనలు అంతమవుతాయి, మన మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే మన మనసు శూన్యమవుతుందో మన లోపల శక్తి ప్రవాహం జరుగుతుంది. ఎప్పుడైతే మన లోపల శక్తి ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడు మనలో ఉన్న అజ్ఞానం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది, జ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే మన లోపల జ్ఞానం పెరుగుతూ వస్తుందో ఆ జ్ఞానము అనే అగ్నిలో మనం చేసుకున్న కర్మలన్నీ దగ్ధమవుతూ వస్తాయి. ఎప్పుడైతే మన లోపల ఉన్న కర్మలన్నీ దగ్ధమవుతూ వస్తాయో అప్పుడు మనము ముక్తిని సాధిస్తాము. వీటన్నింటికీ మూల కారణము సాధన. మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడం కోసము నిరంతరం మనం సాధన చేస్తూ ఉండాలి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అలాగే ఆ అరుణాచలేశ్వరుడికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.